నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులతో సమన్వయం చేస్తున్నామని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు, అదేవిధంగా కూటమి నాయకులు ఏమేమి నియోజకవర్గానికి సంబంధించి అటు అభివృద్ధి పనులు కానీ, ఏవైనా సంక్షేమ పథకాలు అర్హులైన వారికి రాకుంటే కానీ ఇతరితర వాటన్నిటి మీద కూడా ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్లో వారు వినతిపత్రాలు ఇస్తున్నారు, చెప్తున్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రాధాన్యత తీసుకుని ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయగలిగాం. మిగతా ఏ వస్తున్నాయో కూడా అవి కూడా తీసుకుని వాటిని కూడా వీళ్ళని త్వరగా పరిశీలిస్తామని తెలియజేస్తూ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని, ఎందుకంటే ప్రతి రోజు కూడా అందుబాటులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు, కూటమి నాయకులకు కూడా ప్రత్యేకంగా మాట్లాడాలని ఉద్దేశించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ, ఇప్పటిదాకా ప్రజా దర్బార్లో వచ్చిన సీసీ రోడ్లకు సంబంధించి కానీ, ట్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, కరెంటు పనులు కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే అర్హులైన వారికి రాకుండా ఉంటే అవి కానీ ఇతర అన్ని కూడా ప్రజా దర్బార్లో వచ్చినవన్నీ కూడా దానికి సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వారికి కూడా సమాచారం ఇస్తున్నాం. ఇంకా ఏదైనా ఉన్నప్పటికీ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.